ఈ ఈ పెద్ద పెద్ద వంకాయలు దొరుకుతాయండి, దీంతోనే అన్ని స్వయం పాకాలు. ఇది పాలకూర, మన ఊరి పాలకూర భలే మట్టిగా ఉంటుందండి, చాలా చాలా మట్టిగా ఉంటుంది. దాని క్లీనింగ్కే ఒక 10 మినిట్స్ పైన పడుతుంది. ఇది అల్లం, మన అల్లం కాదండి, ఇక్కడ అల్లం అనమాట. ఇది బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇది మెంతికూర, ఒక కట్ట 1 పౌండ్ అంటే 100 రూపీస్ అండి ఒక కట్ట. ఇది చూడండి ఎంత పెద్ద ఎల్లుల్లిపాయలు, మనకి చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు స్ట్రాంగ్ ఫ్లేవర్డ్గా ఉంటాయి కదా, ఇది పెద్ద పెద్ద ఎల్లుల్లిపాయలు ఉంటాయండి. ఇదిగో కాకరకాయ కాకరకాయ ఫ్రై అంటే నాకు భలే ఇష్టం అండి. చూసారా, బెండకాయలు, ముల్లంగి, కర్రీ లీఫ్ నాకు చాలా ఇష్టం అండి కర్రీ లీఫ్. మొత్తానికి మా పిల్లలిద్దరికి కూడా అలవాటు చేశాను. కర్రీ లీఫ్ అస్సలు పాడేయం మేము. చూసారా, ఇక్కడ మెలన్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలన్స్ ఉంటాయో. హనీ డ్యూ మెలను 2 పౌండ్స్ అంట ఒకటిని. ఒక మెలన్ అండి ఇది. ఇది చూసారా, పైనాపిల్ ఎంత పెద్దదో, చాలా చాలా పెద్దదే. ఇది 350 అంటండి ఒకటిని. ఈ మ్యాంగోస్ మనలాంటి మన ఇండియాలో దొరికి మ్యాంగోస్లా ఉండవు, కానీ బాగానే ఉంటాయి, కొద్దిగా స్వీట్గా ఉంటాయి. మన అయితే చాలా బాగుంటాయండి, ఒకటి తింటే సరిపోదు, 2-3 తినాల్సిందే. ఇది అంత టేస్టీగా ఉండదు కానీ బాగానే ఉంటుంది. ఇదండి మా వెజీ మార్కెట్, ఫార్మర్స్ మార్కెట్. పాప ఎక్కడి నుంచో పండించి ఇక్కడ తీసుకొచ్చి ఎవ్రీ వీక్ 2 టైమ్స్ పెడతారు. ఇంత ఫ్రెష్గా మటుకు సూపర్ మార్కెట్స్లో ఉండవండి. అందుకని తొందరగా కూడా పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే దీని మీద ఏమి కెమికల్స్ ఏమి చల్లారు కదా, అంతే తొందరగా పాడైపోతాయి కూడాను. ఫ్రెష్గా తెచ్చుకుని చక్కగా ఫ్రెష్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది సీతాఫలాలు అంటారండి, కానీ రామఫలం అంటారేమో అనుకుంటున్నాను, సీతాఫలం కాదు. చూసారా, 2 కొంటే 3 పౌండ్లు అంట. ఇది ఫిగ్ ఫ్రూట్ అండి. ఇది చాలా హెల్దీ కదా, మీకు తెలుసు కదా ఫిగ్ ఫ్రూట్. 3 కొంటే 2 పౌండ్లు అంటే ఇది. మన జాంకాయలు చూసారా, అక్కడ కిలో 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. ఇది ఒకటి 40 పళ్ళు 50 పళ్ళు అంటే ఒకటి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి, అక్కడ మనకి కిలో వచ్చేస్తుంది. ఈ డేట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి. చూసారా ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయో. పేర్స్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, గాలా యాపిల్స్. యాపిల్స్లోనే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. చూసారా ఎంత పెద్దగా ఉందో వాటర్ మెలన్. అదిని ఈ రకంగా అయిపోయిందండి నాది ఫార్మర్స్ మార్కెట్ డే 6. ఏం కొనుక్కున్నామో చూసేద్దామా. నాకు పనసకాయలు దొరికినాయి.